హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో లాస్ట్ 3 వీడియోస్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. ఒక పేద మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అయ్యేటిది. అంటే ఇది కొంతమంది కామెంట్స్ పెట్టారు, ఇవి నువ్వు నోటితో చెప్తే అయిపోయేది కాదని. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఆ 3 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను ఉతారుగా చెప్పట్లేదండి. నాకు వచ్చే శాలరీ, నా అనుభవం చెప్తున్నాను ఇక్కడ. నాకు వచ్చే శాలరీ, నేను చేసే రెంట్స్, నేను ఖర్చు పెట్టే విధానము, అవన్నీ కూడా నేను దాన్ని బట్టే చెప్తున్నానండి. ఇది నా సెకండ్ వీడియో. అంటే నా అప్పులు ఎలా, ఈఎంఐలు, ఇంట్రెస్ట్, చిట్స్ ఏంటి, దాన్ని ఎలా కట్టుకుంటున్నాను అనేది. అండ్ మరి థర్డ్ వీడియో వచ్చేసి ఆ అప్పులకు వచ్చే ఇంట్రెస్ట్ని ఎలా కట్టుకుంటున్నాను అనేసి. సో ఈ వీడియోలో నేను చెప్పాను అనమాట. సో ఈ అప్పులని ఎలా ఒప్పించాను నేను, ఎక్కువ ఇంట్రెస్ట్ని ఎలా తగ్గించుకున్నాను, దాన్ని ఎలా నేను క్లియర్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా, చాలా తక్కువ టైంలోనే చెప్తాను, చూడండి. యాక్చువల్గా ఇక్కడ నేను తీసుకున్న ఈ 6 lakhs వచ్చేసి నాకు చాలా క్లోజ్ అండి. నాకు అతను ఈ 6 lakhs వచ్చేసి నేను వాళ్ళు వచ్చేసి నాకు 20 yearsగా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వాళ్ళు. వీళ్ళకి వచ్చేసి నేను ₹2 ఇంట్రెస్ట్ పే చేసేవాడిని నేను. సో నేను బాగా లాస్ అయ్యి, అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎందుకు లాస్ అయ్యాను, నా బిజినెస్ ఏందనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో లాస్ అయ్యాక సో అతనితో కూర్చొని నేను డిస్కస్ చేశాను. అంకుల్, ఇలా మీద నేను ఇలా లాస్ అయ్యాను, నేను ఇలా పే చేసుకోలేను, నా పరిస్థితి బాగాలేదు. సో ఇప్పుడు నేను పూర్తిగా బిజినెస్ అనేది వదిలేసి నాకంటూ ఫస్ట్ జాబ్ చూసుకొని ఆ తర్వాత నా జాబ్ చేస్తూ ఇట్లా నా బిజినెస్ చేస్తాను, మీరు నాకు కొద్దిగా సపోర్ట్ చేయగలరా అని నేను వాళ్ళు అడిగాను అనమాట. సో అతనైతే ఒక 2 to 3 days టైం తీసుకొని, సో ఒక్క సింగిల్ మాటతోనే అడిగినందుకు గాను ఒకేసారి తను ₹1 ఇంట్రెస్ట్కి అయితే నాకు ఒప్పుకోవడం జరిగిందండి. ఇది ఫస్ట్. నేను చాలా మానసికంగా బాధపడి ఎలారా అనుకునే టైంలో నాకు ఫస్ట్ చాలా పాజిటివ్గా రావడం వల్ల నేను రెండో స్టెప్ వేయగలిగానండి. ఇది ఫస్ట్ తీసుకున్న అంకుల్ దగ్గర. సో రావడంతో నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది, ధైర్యం వచ్చింది. సో నేను చేయగలను అనేసి. అంతేకాకుండా నేను 6 months కట్టలేను అని చెప్పి కూడా మాట్లాడుకున్నానండి. 6 months కూడా ఆ ₹1 కూడా నేను కట్టలేను అనేసి నేను మాట్లాడుకున్నాను. సో దానికి కూడా తను ఓకే చెప్పడం జరిగింది. సో ఇది నాకు ఇంకా ప్లస్ అవడంతో ఇదే ఇదే మంచి టైము, అందరితో మనం మాట్లాడుకోవాలి అనేసి నేను సెకండ్ ఇతని దగ్గర అండి, సెకండ్ 6 lakhs తీసుకున్నాను కదా, ఆ సెకండ్ 6 lakhs తీసుకున్న అతని దగ్గరికి వెళ్ళాను అనమాట. సో నా ఫస్ట్ ఈ పాజిటివ్ వైబ్ నాకు ఇక్కడ అలాగే కంటిన్యూ అయ్యిందని చెప్పాలి. సో కానీ నాకు ఇక్కడ కూడా నేను 2% ఇంట్రెస్ట్ నాకు. సో అతను కొద్దిగా ట్యాక్స్ తర్వాత నాకు హెల్త్ బాగుండదండి, నాకు ఫిట్స్ ప్రాబ్లం ఉంది. సో ఆ ఫిట్స్ ప్రాబ్లంనే నాకు మళ్ళీ స్టంట్ కూడా పడింది అనమాట. అది రీసెంట్గా పడింది స్టంట్, ఒక 1 year బ్యాక్ పడింది. నాకు ఒక 25 yearsగా ఫిట్స్ ప్రాబ్లం ఉంది. సో అది ఈయన బాగా అర్థం చేసుకుని ఎందుకు మెంటల్ టెన్షన్ వద్దు రాయేష్ అని చెప్పని, సో ఇది వచ్చి 1.5% చేస్తారు. తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ₹1 చేయలేను అని చెప్పారు. సో నేను ఒక టైంలో నేను ఏదో ఒక రోజు నీకు నేను ఈ ప్రిన్సిపల్లో నాకు ఇచ్చేటప్పుడు ఒక 50,000 నాకు లెస్ చేసి ఇచ్చేయని చెప్పడం జరిగిందండి. సో సరే, ఇంకా మనము ఇక్కడ పాజిటివ్ జరిగింది, ఫస్ట్ది సెకండ్ కూడా తను ఒప్పుకున్నారు. సో ఇక్కడ కూడా మనము సక్సెస్ అయ్యాము. సో ఇక్కడ కూడా మనకి 50% ఇంట్రెస్ట్ తగ్గిందంటే తగ్గినట్టే కదా. సో మనం ఒప్పుకున్నాను. సో ఇతను కూడా నేను 6 months కట్టలేనని చెప్పాను. సో తను కూడా ఓకే అన్నారనమాట, ఇంట్రెస్ట్ వద్దు అనేసి. సో ఈ రెండిట్లో నేను సక్సెస్ అయ్యాను అనమాట ఇక్కడ. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 3 lakhs అండి. ఈ 3 lakhs వచ్చేసి నేను వాళ్ళ అందులో ఇది వచ్చి 2 lakhs ఒకరికి ఉంది, 1 lakh ఒకరికి ఉందన్నమాట. సో వాళ్ళైతే ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎంత మాట్లాడినా ఈ 3 lakh అయితే వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోలేదు. కానీ నేను మళ్ళా ఒక 2-3 times 4 times వెళ్ళాక నేను ఇన్ని ఇయర్స్గా పే చేస్తున్నాను కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాక వాళ్ళు అప్పుడు కూడా చాలా వరకు కూడా ఒప్పుకోలేదు. అంటే మంత్లీ ఎప్పుడైనా పే చేయనేవాళ్ళు అనమాట.
సో నేను అక్కడ ఆలోచించాను, మంత్లీలో ఎప్పుడైనా పే చేయన్నారు కదా, సో నేను 12 మంత్స్లో ఎప్పుడైనా ఎంత ఉంటే అంత కట్టుకుంటూ వస్తాను అని చెప్పాను అనమాట. అనే కొద్దికి ఆల్మోస్ట్ 365 డేస్ ఉంటుంది మనకి టైము. సో ఈ గ్యాప్లో మనము 12 మంత్స్ ఉంటుంది, మంత్లీ 30 డేస్ ఉంటుంది. సో దీన్ని నేను నా బిజినెస్ని నేను ప్లాన్ చేసుకున్నానండి. ఇది చెప్పాను కదా, ఈ బిజినెస్ అనేసి ఆ, నా బిజినెస్లో నేను ఫెయిల్ అయ్యాను. సో ఆ కస్టమర్స్ ఉన్నారు, దీన్ని ప్లాన్ చేసుకుని మనం ఇది పే చేసుకుందాము అనేసి దీన్ని నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నానండి దీంట్లో. సో ఎంత వస్తే అంత కట్టుకోవచ్చు కదా, ఆ టైం మనకు ఉంటుంది కదా అనేసి ఈ 3 lakhs వాళ్ళతో నేను మాట్లాడుకొని 1 yearలో నేను ఎప్పుడైనా పే చేసుకునే విధంగా మాట్లాడుకున్నాను అనమాట. సో ఇక్కడ కూడా నాకు ఓకే, నాకు చాలా కొద్దిగా ఫ్లెక్సిబుల్ వచ్చిందనమాట. అంటే నెల నెల కట్టాలి, కట్టకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 5,000 ఉంది, ఎత్తుకొని పోయి ఇచ్చేస్తాను. సో 1,000 ఉంది, ఎత్తుకొని పోయి ఇచ్చేస్తాను. సో ఆడ నాకు ఆ బుక్ పెట్టుకున్నాను, ఆ బుక్లో రాసుకుని వచ్చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ నాకు ఇదే అయిందనమాట. ఇంకొచ్చేసి ఈ 2 lakhs వచ్చేసి ఈ 2 lakhs వచ్చేసి ఇది ఒకటి సింగలే, అంటే వేరు వేలే, 1+1 ఇది కూడా. సో ఇక్కడ టోటల్ 2 lakhs. కానీ వీళ్ళు వచ్చేసి ఇద్దరు రిలేటివ్స్ అనమాట, వీళ్ళిద్దరు రిలేటివ్స్. సో రిలేటివ్స్ వాళ్ళు అస్సలు వీళ్ళు కూడా సేమ్ నో చెప్పేశారనమాట. నాకు 2% నువ్వు పే చేయాల్సిందే అని. సో ఇదే ఫార్ములా నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట. సో రిక్వెస్ట్ చేసుకున్నాను, వాళ్ళు కూడా సరే, వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పారు. సో ఇది కూడా నాకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యిందనమాట ఈ రెండు. సో ఈ రెండింటికి ఈ థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ అంటే ఈ 5 lakhsకి సో నాకు పెద్ద సపోర్ట్ ఏంటంటే నా 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 సోర్స్లో నుంచి నేను ఇక్కడ నుంచి ఈ బిజినెస్ నుంచి నేను కట్టుకునే విధంగా, ఈ మా మదర్ బిజినెస్లో నుంచి కొద్దిగా కట్టుకునే విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఈ నాకు ఇక్కడికి ఇవి 17 lakhsకి ఒక సొల్యూషన్ దొరికింది. ఇంకా రిమైనింగ్ ఈ 5 lakhs అనమాట. ఈ 5 lakhsలో వచ్చేసి ఇంకొక అదే మొత్తం టోటల్ దాన్ని కూడా నేను ఎలా చేసుకున్నానని మీకు చెప్తాను. సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అనమాట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో వీళ్ళు కూడా నాకు ఒకటే చెప్పారు, అందరితో నేను కూర్చొని డిస్కస్ చేశాను అనమాట. ప్రతి ఒక్కరితో నేను కూర్చొని డిస్కస్ చేశాను. 50K వాళ్ళతో, 1 lakh వాళ్ళతో, 1.25 వాళ్ళతో, 25,000 వాళ్ళతో, 75,000 వాళ్ళతో, అలాగే 1 lakh వాళ్ళతో, ఇట్లా ఉండే వాళ్ళతో నేను కూర్చొని డిస్కస్ చేశాను, నేను ఇలా చెడిపోయాను అనేసి. సో ఈ పాజిటివ్నెస్ ఎక్కడైతే స్టార్టింగ్ నాకు ఈ పాజిటివ్ వైబ్ నాకు అలాగే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. నాకు ఇంకా ప్లస్ పాయింట్ ఏమంటే ఇక్కడ నాకు, సో వీళ్ళైతే నో ఇంట్రెస్ట్ అనమాట. నో ఇంట్రెస్ట్, నీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడు పే చేయమన్నారు అనమాట. నాకు ఇది ఇంకా బాగా కొద్దిగా నాకు ఇంకా నేను మళ్ళీ నా పాస్ట్కి నేను వెళ్ళొచ్చు, నాకు ఇలా టైం దొరకడం వల్ల నేను సంపాదించుకుంటూ నేను చేసుకోవచ్చు అని ఒక ధైర్యం అనేది బాగా ఏర్పడింది అనమాట నాకు. సో ఈ భాగంలోనే లాస్ట్ జూలైలో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మార్చ్. ఇప్పుడు గాను నేను పే చేసినది ఏమంటే 1,75,000 నేను ప్రిన్సిపల్ పే చేసుకుంటూ వచ్చానండి. ప్రిన్సిపల్ పే చేశాను అనమాట. సో 1,75,000 వీళ్ళకి నేను ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు కదండి వీళ్ళకి. సో నాకు సపోర్ట్ చేసిన వీళ్ళకి నేను చేయాలి అనే దీంతో చేశానన్నమాట. సో ఇది నువ్వు అప్పు చేసి చేసావా, అప్పు చేయలేకుండా చేసావా అనేసి అంటే, నేనైతే ₹1 అప్పు చేయలేదండి. నా బిజినెస్లో నేను చేసుకొని కట్టుకున్నాను అనమాట. సో నాకు దీనిలో వచ్చి కొన్ని బల్క్ ఆర్డర్స్ వచ్చాయండి. అది కూడా నాకు నవంబర్లో ఒకటి వచ్చిందండి. నాకు జనవరిలో 2 వచ్చాయి అండ్ ఫిబ్రవరిలో ఒక బల్క్ ఆర్డర్ వచ్చిందండి. ఇది రావడం వల్ల నేను ఫస్ట్ ఇక్కడ నవంబర్లో 50K పే చేసుకున్నాను. అంటే 2,000 మైనస్ చేస్తే నాకు వచ్చింది 48 వచ్చింది. 48,000 వచ్చిందనమాట. సో తను 50Kగా రిసీవ్ చేసుకునేసారనమాట. ఇక జనవరిలో 2 ఆర్డర్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు 68,000 ఒకటి వచ్చింది అనమాట ప్రాఫిట్. ఇక్కడ వచ్చి
45,200 సంథింగ్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ వచ్చే కొద్దికి నాకు ఆల్మోస్ట్ ఒక 33,000 సంథింగ్ ఏదో వచ్చిందండి నాకు. సో ఈ విధంగా నేను కొద్దిగా ప్లాన్ చేసుకొని ఇంకా కొద్దిగా అమౌంట్ వచ్చేసి నా దగ్గర కొద్దిగా గోల్డ్ ఉంటే అది అమ్మేసి రిమైనింగ్ నేను మిగతావన్నీ కట్టుకున్నాను అనమాట. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు కూడా ఏ విషయానికి టెన్షన్ పడిన అవసరం లేదండి. ఉంటారు కొంతమంది, సో వాళ్ళతో మనం కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పాజిటివ్గా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అంతేగాని ఇప్పుడు వచ్చే కామెంట్స్ విధంగా నాకు ఇవ్వకండి. సో ఇక్కడ నేనేం తప్పు చెప్పట్లేదు. సో ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఎటువంటి ఆలోచనలు ఉన్నా కానీ నాకు చెప్పండి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం వలన అంత మంచిగా జరుగుతుంది, అందరూ బాగుంటాము. సో మనంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లో క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి సో మనము అందరూ ఒకరు అర్థం చేసుకొని ఉండాలి. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.